అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ ఆర్ద్ర సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసిన JNV 2027 క్లాస్ 6th అడ్మిషన్స్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీ పిల్లలు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నట్లయితే ఈ వీడియో తప్పక చివరి వరకు చూడండి. అసలు JNV అంటే ఏమిటి? JNV అంటే జవహర్ నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పూర్తి రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక్కడ CBSE సిలబస్లో టీచింగ్ చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో కీ పాయింట్స్ గురించి వివరిస్తే, మొదటిగా ఎలిజిబిలిటీ, ఏజ్ క్రైటీరియా, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఎగ్జామ్ డేట్ యాజ్ పర్ నోటిఫికేషన్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఎవరు అప్లై చేయాలి? మొదటిగా ఎలిజిబిలిటీ విషయాన్ని పరిశీలించి చూస్తే, ఈ పరీక్షకి ఎవరు అర్హులు మరియు ఎవరు అప్లై చేయాలి అనే విషయాన్ని చూస్తే, ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. విద్యార్థి తన సొంత జిల్లా నివాసి అయి ఉండాలి. అదే జిల్లాకు అప్లై చేయాలి. విద్యార్థి యొక్క వయసును పరిశీలనలోకి తీసుకుంటే, అభ్యర్థి యొక్క వయసు 1/5/2015 నుండి 31/7/2017 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ 2 తారీఖుల మధ్యలో ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షకు చివరి తేదీ 31/7/2026గా పరిగణించబడింది. అలాగే పరీక్షా తారీఖు 28/11/2026. దీన్ని ఎక్స్పెక్టెడ్ డేట్గా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, అభ్యర్థి యొక్క ఫోటో, అభ్యర్థి యొక్క సంతకం, తన పేరెంట్ యొక్క సిగ్నేచర్, అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ మరియు పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కూడా ఉండాలి. అలా రెసిడెన్స్ సర్టిఫికేట్, అపార్ ఐడి, పెన్ నెంబర్. ఈ అపార్ ఐడి మరియు పెన్ నెంబర్ అనేది సంబంధిత స్కూల్స్లో వారి యొక్క ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం 100 మార్కులకు గాను 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరి అయిన సమాధానానికి 1.25 మార్క్స్ వస్తాయి. స్టూడెంట్ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పరీక్షలో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. కాబట్టి విద్యార్థులు ప్రతి ప్రశ్నకు సమాధానం వ్రాయవచ్చును. సిలబస్ను పరిశీలించి చూస్తే, విద్యార్థి తన 5th క్లాస్ స్టాండర్డ్స్లో అనగా 5వ తరగతిలో ఏ సిలబస్ అయితే చదువుకుని ఉన్నాడో, అనగా మెంటల్ ఎబిలిటీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అర్థమెటిక్, తన యొక్క లాంగ్వేజెస్ మీద మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజర్వేషన్ విషయానికి వస్తే, ఇందులో రూరల్ రిజర్వేషన్ ఉంటుంది. 75% సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా సీట్లు మెరిట్ ప్రాతిపదికన కేటాయించడం జరుగుతుంది. గర్ల్స్ రిజర్వేషన్ పరిశీలిస్తే, కనీసం 1/3 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. చివరిగా అడ్మిట్ కార్డ్ మరియు రిజల్ట్స్ గురించి తెలుసుకున్నట్టయితే, అడ్మిట్ కార్డ్స్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అవి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం సంబంధిత వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విషయానికి వస్తే, 2027 మార్చి చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఈ వీడియోలో సమాచారం అంతయు మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ మీ ఆర్ద్ర సొల్యూషన్స్.